మీనరాశి వారికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, స్థితిగతుల విషయంలో కానీ, రాజకీయంలో కానీ మీ యొక్క స్థానాన్ని మార్చుకుని సొంతింటి కల నెరవేర్చుకునేటువంటి అవకాశం కానీ మీనరాశి వారికి ఈ సంవత్సరం కలగాలి అంటే నేను చెప్పే ఈ చిన్న రెమెడీ ఫాలో ఇవ్వండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. మీనరాశి వారు గోమేధకాన్ని చేతికి ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ గోమేధకము 3.8 నుంచి 5.16 వరకు కూడా ఆ మధ్య వ్యవధిలో ఉండాలి. దీనివల్ల అద్భుతంగా మీకు కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ దేవాలయ దర్శనం లేదా గురు పారంపరణ అనేటువంటిది ఈ సంవత్సరంలో ఎంత వీలుంటే అంత చేసుకోగలిగితే కనుక అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఇంట్లోనే దేవుడి మందిరంలో తెల్లటి ఒత్తుతో ఆవదం నూనెతో దీపారాధన చేయండి, కలిసి వచ్చే సూచన చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క స్థితిగతులు మారడానికి కేవలము దత్తాత్రేయ అనుగ్రహం వల్ల తప్ప మీ జాతకంలో అద్భుతమైన మార్పులు జరగాలి అంటే దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. దీనివల్ల మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా కొబ్బరి నూనెతో తెల్లటి ఒత్తుతో దీపారాధన చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో ఏవైనా మార్పులు జరగాలి అని అనుకుంటే కనుక మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలన్నా లేదా మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలనుకున్నా సరే, అదేవిధంగా సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ప్రేమ వివాహం కానీ అక్రమ సంబంధాలు కానీ ఏదన్నా మీకు బయటపడేటువంటి అవకాశాలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ కలుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క గణాంకాలు పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది.